థీరం 1.3. థీరం 1.3 is root 2 is irrational. ఈ రూట్ 2 is irrational ఈ థీరం ప్రూవ్ చేసే ముందు మనం ముందు చెప్పిన ఒక థీరంని జస్ట్ రీకాల్ చేసుకుందాం. ఆ థీరం ఏంటంటే, if p is a prime number, a is a positive integer, then p divides a power 2. If p divides a power 2, then p divides a. దీన్ని ఎలా రాసుకోవచ్చు? a power 2 divided by p, then a divided by p. సింపుల్ ఫామ్గా ఇలా రాసుకోవచ్చు. సో ఈ థీరంని ఇక్కడ మనం యూజ్ చేస్తాం, అందుకే దీన్ని రీకాల్ చేసుకున్నాం. లెట్స్ కమ్ టు ద థీరం. రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అనేది ప్రూవ్ చేయడం కొంచెం కష్టం, అందుకని ఫస్ట్ మనము దీన్ని రేషనల్ అనుకొని, అంటే కాంట్రవర్సీగా తీసుకొని, ఫైనల్గా మనం అనుకున్న కాంట్రవర్సీ రాంగ్, అందువల్ల ఇచ్చిన రూట్ 2 అనేది నాట్ ఏ రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేద్దాం. సో ఆ స్టెప్స్ చూద్దాం ఎలా రాయాలో. ఫస్ట్ రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్. మనమే అనుకుంటాం కాంట్రవర్సీ అనుకుంటాం, కాబట్టి లెట్ us assume root 2 is a rational number. What is the definition for the rational? అది p by q ఫామ్లో ఉంటుంది, such that these p, q are integers and q not equal to 0. This is the definition for the rational number, isn't it? సో ఇదొక అజంప్షన్. సెకండ్ అజంప్షన్ ఏమనుకుందామంటే, ఈ p, qలు కో ప్రైమ్స్ అని అనుకుందాం. సో వాట్ ఈస్ అవర్ సెకండ్ అజంప్షన్? లెట్ us assume p and q are కో ప్రైమ్స్. మనం ముందు చెప్పుకున్నాం కో ప్రైమ్స్ అని వేటిని అంటారు? p and qకి కో ప్రైమ్స్ అన్నప్పుడు వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. అలాంటి వాటిని మనం కో ప్రైమ్స్ అంటాం. అంటే ఈ p, qకి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ ఒకటే ఉంది అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ ఆల్సో ఈ రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం. ఈ రెండు అజంప్షన్ చేసుకున్నాం. ఇప్పుడు రూట్ 2ని రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి, సో ఈ ఏ ఫామ్లో ఉండాలి? అది ఈ రూట్ 2 అనేది ఏ ఫామ్లో ఉండాలి? p by q ఫామ్లో ఉండాలి. ఈ p by q బదులు మనం a by b అనుకుందాం. సో a by b ఫామ్లో ఉండాలి. అండ్ ab, ఇక్కడ ab అనేవి కో ప్రైమ్స్ అని కూడా అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో we just write this as a, b because we are taking these two are a, b. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఉంది కాబట్టి ఆ స్క్వేర్ రూట్ పోగొట్టడం కోసం లెట్స్ డూ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఇక్కడ 2 అండ్ రూట్ 2 gets cancelled, so we left only 2 in the left hand side, that is equal to a raised to power of 2 divided by b raised to power of 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే అది a square equal to 2b square అవుతుంది. ఇఫ్ యూ డివైడ్ బై 2 on both sides, then we can write this as a power 2 by 2 that is equal to b by 2. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a power 2 divided by 2 ఉంది. ఆ థీరం ఇక్కడ అప్లై చేద్దాం. ఆ థీరం ఏం చెప్తుంది? p divides a power 2, then this p divides a అని చెప్తుంది. ఇక్కడ p is nothing but 2. సో అలా డివైడ్ చేసినప్పుడు మనకు సమ్ అదర్ ఇంటీజర్ వస్తుంది. సో ఆ ఇంటీజర్ని c అనుకుందాం. అప్పుడు a ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 2c అని రాయొచ్చు. బికాస్ మనం డివైడ్ చేసినప్పుడు ఒక సమ్ ఇంటీజర్ అనే ఒక వాల్యూ అనేది వస్తుంది. సో అది ఇక్కడ మనం తీసుకుంటాం, a ఈక్వల్ టు 2c అని. సో a ఈక్వల్ 2c అనేది లెట్స్ సబ్స్టిట్యూట్ హియర్. సో వాట్ వీ హ్యావ్ a పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2b పవర్ 2. ఇక్కడ a వాల్యూ ఎంత వచ్చింది మనకు? 2c వచ్చింది. సో 2c హోల్ రేజ్డ్ పవర్ ఆఫ్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2b స్క్వేర్. సో 2c హోల్ పవర్ 2 ఇట్ బికమ్స్ 4c పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2b పవర్ 2. ఇక్కడ 2తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2c పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు b పవర్ 2 వస్తుంది. అదే 2తో డివైడ్ చేస్తే c పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు b పవర్ 2 డివైడెడ్ బై 2 వస్తుంది. ఇక్కడ మళ్ళీ థీరం అప్లై చేద్దాం. థీరం ఏం చెప్తుంది? డినామినేటర్ p అనుకోవాలి. సో ఇఫ్ 2 డివైడ్స్ a పవర్ 2, సో 2 డివైడ్స్ హియర్ b పవర్ 2, then this 2 divides b, isn't it? సో దీని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. 2 అనే నెంబరు ఏం డివైడ్ చేస్తే ఒక ఇంటీజర్ వచ్చింది. ఇక 2 అనే నెంబర్ బీని డివైడ్ చేస్తే ఇంకో ఇంటీజర్ వస్తుంది, సంథింగ్ k. సో అంటే ఏంటి? ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్స్ 2 వస్తున్నాయి, బట్ మనం a అండ్ b అనేది ఏమనుకున్నాం? కో ప్రైమ్స్ అనుకున్నాం. సో కో ప్రైమ్స్కి ఒకే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. వీఆర్ గెటింగ్ హియర్ 2 ఫ్యాక్టర్స్ ఫర్ a అండ్ b. సో దట్ మీన్స్ అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఏం రాయాలి మనం? ఫ్రమ్ 1 and 2 we can say that 2 is a common factor of a and b. So this is contradiction. The fact that a, b are co-prime. Therefore our assumption is wrong. So therefore root 2 is not a rational number. So if root 2 is not a rational number, that means root 2 is a irrational number. So let's go to the example 5. Prove that root 3 is irrational. ఇంతకు ముందు మనం ఏం ప్రూవ్ చేసాం? రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. బట్ ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్.
సో మీరు ఏం చేయాలంటే సేమ్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. బట్ √2 ఉన్న చోట √3 పెట్టాలి. దట్స్ ఇట్. సో ద స్టెప్స్ ఆర్ ఆల్ కామన్. ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ √2 ప్లేస్లో √3 రాసుకుందాం. సో లెట్ us assume √3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. అండ్ ఆల్సో లెట్ us assume AB are co-primes. సో జస్ట్ ఇక్కడ నెంబర్స్ మారుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, √3 తీసుకుంటున్నాం, దాని హోల్ పవర్ 2 చేద్దాం. ఇక్కడ పవర్ 2 స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్. సో విల్ లెఫ్ట్ ఓన్లీ 3 హియర్. సో ఇక్కడ 3 తీసుకుందాం. సో క్రాస్ మల్టిప్లై చేస్తే a/2 = 3b/2. తర్వాత ఏం చేద్దాం, దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే అప్పుడు ఇక్కడ 2 బదులు 3 చేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ 3 ఉంది కాబట్టి. ఇక్కడ p వాల్యూ అనేది 3 తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ p డివైడ్స్ a/2 అంటే ఇక్కడ p అనేది 3. ఇఫ్ 3 డివైడ్స్ a/2 దెన్ 3 డివైడ్స్ a. సో ఇఫ్ డివైడ్స్ మీన్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ ఇంటీజర్. సో ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ c. సో దెన్ a = 3c అవుతుంది. అక్కడ ఇక్కడ a = 3c అయితే సో a/2 ఈజ్ 3b/2. సో a ఇన్స్టెడ్ ఆఫ్ a వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ 3c. సో ఇక్కడ మనం 3 రాసుకోవాలి. సో 3c హోల్ పవర్ 2. 3c హోల్ పవర్ 2 ఏమవుతుంది, 3/2 ఈజ్ నథింగ్ బట్ 9 అవుతుంది. 9c/2 అవుతుంది. ఇక్కడ మనకు ఈ క్యాలిక్యులేషన్స్ పార్ట్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే, రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. సో అందుకనే ఒక ప్రాబ్లమ్కి స్టెప్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అదే స్టెప్స్ అన్ని ప్రాబ్లమ్స్కి మనకు వర్తిస్తుంది. ఇక్కడ ఏ అంటే ఏంటి, 3c. సో 3c హోల్ పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 3b/2. ఇక్కడ 3c హోల్ పవర్ 2ని 9c/2 అవుతుంది. ఇక్కడ 3 గెట్స్ క్యాన్సల్. సో విల్ హ్యావ్ b² దట్ ఈస్ ఈక్వల్ టు 3c/2. ఇఫ్ యూ బోత్ సైడ్స్ డివైడ్ బై 3, సో అంటే నా ఇప్పుడు 3 అనేది b/2ని డివైడ్ చేసింది. సో అంటే 3 అనేది b/2 డివైడ్ చేస్తే అప్పుడు అదే 3 bని కూడా డివైడ్ చేస్తుంది. థీరం ప్రకారం ఇలా రాయాలి. ఆఫ్టర్ డివైడింగ్ వీఆర్ గోయింగ్ టు గెట్ వన్ మోర్ కాన్స్టెంట్ వాల్యూ. సో అంటే ఇక్కడ వీఆర్ గెటింగ్ 2 ఫ్యాక్టర్స్. బట్ మనం కోప్రైమ్స్ అని చేసుకున్నాం కాబట్టి ఫ్రమ్ 1 and 2 వీ కెన్ సే దట్ 2 ఇక్కడ 3 రాయాలి. 3 is a common factor of a and b. This is contradiction because we assumed a and b are co-primes. Our assumption is wrong. √3 is not a rational number. √3 is a irrational number. చూసారా, ఈ స్టెప్స్ నేర్చుకుంటే ఇదే విధంగా మనం 1.2 ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈజీగా చేసేయచ్చు. సో అవి ఎలాగో చూద్దాం. సో లెట్స్ గో ఫర్ ద ఎగ్జాంపుల్ 6. షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ ఇదే ప్రాసెస్. లెట్ us assume 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అనుకోవాలి. ఈ రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి ఈ రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటుంది, a/b ఫామ్లో ఉంటుంది. కాబట్టి a and b అని కో-ప్రైమ్స్ అని ఇంకో అజంప్షన్ అనుకొని, సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ √3 బదులు 5 - √3 తీసుకోవాలి. సో 5 - √3 దట్ ఈస్ ఈక్వల్ టు a/b. సో ఫ్రమ్ హియర్ వీ కెన్ రైట్ దిస్ యాజ్ √3 = 5 - a/b. ఇక్కడ దీన్ని LCM b తీసుకున్నామంటే సో వీఆర్ గోయింగ్ టు రైట్ 5b - a/b. అంటే √3 వాల్యూ ఎంత, 5b - a/b. మనకేం తెలుసు, ఈ 5 అనే నెంబరు అండ్ a అనేది అండ్ b అనేది ఇంటీజర్స్ అని తెలుసు. ఇక్కడ 5ab ఇంటీజర్స్ అయితే అది ఏ ఫామ్లో ఉంటుంది, రేషనల్ ఫామ్లో ఉంటుంది. 5ab అనేది ఇంటీజర్స్ అయితే 5b - a/b అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇజంట్ ఇట్? 5b - a/b అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఈ 5b - a/b అనేది దేనికి సమానం, √3కి సమానం. అంటే ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు సో దట్ ఈస్ ఈక్వల్ టు √3 కాబట్టి √3 ఆల్సో రేషనల్ నెంబర్ అయింది. బట్ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్పుకున్నాము, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పుకున్నాం. This is a contradiction to the fact √3 is irrational. So therefore our assumption is wrong. So therefore 5 - √3 is a rational number. సో ఇలాగా మనం రాయాలి. సేమ్ ఇదే బేస్ చేసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ 7. షో దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ ఇవే స్టెప్స్. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, 3√2. సో లెట్ us assume 3√2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అయినప్పుడు it is in the form of a/b. So we have to let us assume a and b are co-primes. సో మనం రేషనల్ నెంబర్ అనుకున్నప్పుడు ఏం 3√2 ఏ ఫామ్లో ఉంటుంది, a/b ఫామ్లో ఉంటుంది. కెన్ రైట్ దిస్ as √2 = a/3b. ఇందాకట్లాగే. సో హియర్ 3, a, b are integers. So therefore a/3b is a rational number. a/3b is a rational number అంటే దట్ ఈస్ ఈక్వల్ టు √2 కాబట్టి √2 ఈజ్ ఏ నెంబర్. సేమ్ స్టెప్స్.
సో ఇక్కడ ఏం చేయాలి, ఏమొచ్చింది 3, ABR ఇంటీజర్స్ వచ్చింది. సో 3ABR ఇంటీజర్స్ అయితే A/3B ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుంది. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ కాబట్టి సో √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అయింది. బట్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్? నో, ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. సో దట్స్ వై దిస్ ఈస్ కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. సో దేర్ఫోర్ 3√2 ఈజ్ ఏ irrational number. Let's go to the exercise 1.2. Prove that √5 is a irrational. Same steps. So let us assume √5 is a rational number. So if it is a rational number, you have to write the definition. Q equal to A over B such that A, B are integers, Q is not equal to 0. Write A, these two are co-primes. Then √2 is a rational number, then it is in the form of A over B. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, √5 ఈక్వల్ టు A over B. సో ఇక్కడ AB అనేది ఇంటిజర్స్ అయితే A/B ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుంది. సో A/B దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ √5 కాబట్టి సో √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అయింది. బట్ √5 ఈజ్ ఏ దిస్ కాంట్రడిక్ట్స్ దట్ ఫ్యాక్ట్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. లెట్స్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ 3 + 2 √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ కూడా అలానే లెట్స్ అస్యూమ్ 3 + 2 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మీరు స్టెప్స్ రాయాలి, నేను ఇంతకుముందు స్టెప్స్ రాశాను కాబట్టి ఇక్కడ రాయట్లేదు. సో ఇది రేషనల్ నెంబర్ అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఏ ఫామ్లో ఉంటుంది, A/B ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి √5 మాత్రమే తీసుకుందాం. సో దానికోసం సింప్లిఫికేషన్ చేద్దాం. 2√5 ఈక్వల్ టు A/B - 3. ఇక్కడ LCM తీసుకుంటే మనకి A - 3B వస్తుంది. యూ హ్యావ్ టు డివైడ్ బోత్ సైడ్స్ బై 2. దెన్ వీఆర్ గెటింగ్ ఓన్లీ √5 అండ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ A, B, 2 and 3 దీస్ ఆర్ ఇంటీజర్స్. ఇవన్నీ ఇంటీజర్స్ అయినప్పుడు A - 3B over 2B ఏ ఫామ్లో ఉంటుంది, రేషనల్ నెంబర్ ఫామ్లో ఉంటుంది. సో ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు దిస్ ఈస్ ఈక్వల్ టు √5 కాబట్టి సో √5 కూడా రేషనల్ నెంబర్. దిస్ ఇస్ కాంట్రడిక్ట్స్ దట్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు లెర్న్ సేమ్ లైక్ దిస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2లో థర్డ్ క్వశ్చన్. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 1 over √2. ఇక్కడ కూడా అలానే చేద్దాం. Let us assume 1 over √2 is a rational number. రేషనల్ నెంబర్ అంటే ఏ ఫామ్లో ఉండాలి, A/B ఫామ్లో ఉండాలి. ఇక్కడ డినామినేటర్ √2 ఉంది. న్యూమినేటర్లో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, మల్టిప్లై అండ్ డివైడెడ్ బై √2. సో దెన్ 1 times √2 become √2 divided by √2 times √2 which is 2. That is equal to A over B. సో ఇక్కడ ఏం చేద్దాం, √2 ఈక్వల్ టు 2A over B. 2AB are integers. So then if they are integers, 2A over B is a rational number because 2AB are integers. So 2A over B is equal to √2. So what we had right here, so 2A over B is a rational number, √2 is a rational number. This contradicts that the fact √2 is a irrational number. Therefore 1 over √2 is a irrational number. Same like that you can do the second problem which is 7√5. అది కూడా సేమ్ ఇదేలాగా ప్రూవ్ చేయొచ్చు. ద థర్డ్ ప్రాబ్లమ్ ఇస్ 6 + √2. అది కూడా సేమ్ స్టెప్స్ ఫాలో చేసి మనం ప్రూవ్ చేయొచ్చు ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్ అని. అండ్ ద లాస్ట్ ఫైనల్ థింగ్ ఈస్ డన్ విత్ ద ఎక్సర్సైజ్ 1.2. ద లాస్ట్ టాపిక్ ఈస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఓన్లీ వన్ నోట్, దట్ ఈస్ రిమెంబర్ ద రిలేషన్ బిట్వీన్ HCF and LCM. Suppose if we have two numbers, so what is the relation between HCF and LCM? That is equal to product of these two integers A and B. ఏ విధంగా 3 నెంబర్స్ ఉంటే ఎలా రాయాలి, HCF of ABC 3 నెంబర్స్ ఉంటే ఎలా రాయాలి. మనం ఇక్కడ 2 నెంబర్స్ ఉంటే A times B రాసాం. అలా 3 నెంబర్స్ ఉన్నప్పుడు A times B times C అని రాదు. ఈ ఫామ్లో ఎలా వస్తుందంటే, సపోజ్ మనకు LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏం రాయాలంటే A times B times C రాసి దెన్ HCF of A, B, C divided by HCF of AB, HCF of BC, HCF of AC. ఇది LCM ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే HCF ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సేమ్ ఇదే విధంగా న్యూమినేటర్లో A times B times C చేసి ఇక్కడ HCF ఉంది కాబట్టి ఇక్కడ LCM తీసుకోవాలి. LCM of A, B, C. దెన్ ఇక్కడ HCF ఉంది కాబట్టి డినామినేటర్ LCM తీసుకోవాలి. LCM of A, B, LCM of B, C, LCM of
A comma C. This is the relation between to find for the 3 numbers. That's it. దీంతో మన 10th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ద సెకండ్ చాప్టర్ ఇస్ పాలినామిల్స్. పాలినామిల్స్ గురించి ఇంట్రడక్షను, ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చర్చించుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.